హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. ఈ రోజు మనం చెప్పుకోపోయే స్టోరీ గోవాలో పార్ట్ 2. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనరా, ఇలా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అని అడిగాను. వాడు నవ్వి, నేనొక్కడినే ఉంటాను, మా ఇంట్లో ఇంకెవరు ఉండరు అని అన్నాడు. ఓ అలానా, అయితే ఇంకేం ప్రాబ్లం లేదు అని అన్నాను. మేము వచ్చిన రూట్ లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాము. అదే రోడ్ బ్రేకర్స్ ఉన్నాయి, వరుసగా సీక్వెన్స్ లో అలాంటివి ఒక 5-6 ఉన్నాయి. వాటి మీద నుంచి వెళ్ళినప్పుడల్లా వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఒకసారి అద్దం వైపు చూశాను. వాడు మైకం కమ్ముతున్నట్లు ఫీల్ అయ్యి కళ్ళు మూసుకుని తగిలినప్పుడల్లా ఆహా ఓహో అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. పైగా గురుడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో, మిలిటరీ వర్సన్ కూడా, వాడి లోపల చాలా వేడి ఉండుంటది అని అనుకున్నాను. అలా ముందుకి తీసుకెళ్తూ ఉన్నాడు నన్ను. ఏవేవో గల్లీలు అన్ని తిప్పుతూ ఉన్నాడు. మెల్లగా మా బండి చాలా ఎత్తైన ప్రాంతం ఎక్కుతున్నట్టు అనిపించింది. ఆ గల్లీలో నుంచి వెళ్తున్నప్పుడు అలా మేము చాలా హైట్ కి వెళ్తూ ఉన్నాము. ఒక దగ్గరికి వెళ్ళాక రైట్ సైడ్ లోకి గల్లీలోకి తిప్పేశాడు. డెడ్ ఎండ్ లోకి వెళ్ళాము. అక్కడ వాడు బండి పార్కు చేసి నన్ను దిగమన్నాడు. నేను దిగి నుంచున్నాను. లగేజ్ తీసుకుని అక్కడ ఉన్న ఇంటి గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నాడు. ఆ ఇల్లు చాలా వెరైటీగా ఉంది. అన్ని చిన్న గోడలు, చిన్న గేట్లు. బయట మొత్తం లాన్ లాగా ఉండి అందులో మొక్కలు ఉన్నాయి. వాటి మధ్యలో నుండి నడుచుకుంటూ వాటి ఇంట్లోకి వెళ్ళాము. హాల్లో టీపాయ్స్ అయిన ఆల్రెడీ మందు బాటిల్స్ ఉన్నాయి. సిగరెట్ కాల్సి అక్కడ పెట్టిన ఆస్ట్రే కూడా ఉంది. వాడు లగేజ్ ని అక్కడ టీపాయ్ దగ్గరే పెట్టి ఆ బాటిల్స్ ఇంకా ఆస్ట్రే అన్ని తీసేసి సర్దుతున్నాడు. నన్ను ఆ సోఫాలో కూర్చోమని, నీ పేరేంటి అని అడిగాడు. తన్మయ్ అని చెప్పాను. వాడి పేరు నారాయణ అని చెప్పాడు. నా మొదటి భార్య ఎక్స్పైర్ అయిపోయింది. నేను తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. అది ఇంకెవడితోనో లేచిపోయింది. అప్పటి నుండి నేను ఒక్కడినే ఉంటున్నాను అని చెప్పాడు. కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడంట. అలా వాడి డీటెయిల్స్ చెప్పాడు. నా గురించి అడిగాడు. మా హస్బెండ్ దుబాయ్ లో ఉంటాడు. మాకు పెళ్ళయి 10 years పైనే అయింది. మాకు పిల్లలు లేరు. జాబ్ వల్ల మా హస్బెండ్ దుబాయ్ లోనే ఉండి అక్కడ పని చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా 1 year కి ఒక 2 నుంచి 3 సార్లు వచ్చి వెళ్తుంటాడు అని చెప్పాను. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు అని అడిగాడు. 6 months అయిపోయిందని చెప్పాను. అవునా, అయితే చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో అని నవ్వుతూ ఒక చిన్న కొంటే స్మైల్ ఇచ్చాడు. నేను ఏమనాలో తెలియక ఒక మొహమాటంతో కూడిన నవ్వు నవ్వాను. సరే, ఫ్రెష్ అవుతావా? చాలా జర్నీ చేశావు కదా అని అన్నాడు. అదే, మీరు మీ వెనక ఏదో ఉందన్నారు కదా, గుడారం లాంటిది, అందులోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలా, ఇక్కడే అవ్వాలా అని అడిగాను. నీకు ఇష్టం ఉంటే ఇదే ఇంట్లో ఉండొచ్చు, వెనకాల ఆ గుడారంలో ఏమి ఇబ్బంది పడతావులే అని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఏమీ అభ్యంతరం లేదని అన్నాను. నాకేం అభ్యంతరం లేదు తన్నయ్, మా ఇంట్లో 2 bedrooms ఉన్నాయి. ఒక దాంట్లో నేను రోజు పడుకుంటాను, ఇంకొకటి మా అబ్బాయి వచ్చినప్పుడు యూస్ చేసుకుంటాడు. ఆ రూమ్ ఖాళీగానే ఉంది, అందులోకి వెళ్ళు, దాంట్లో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది అని అన్నాడు. అదిగో ఆ రూమ్ అక్కడ ఉందని చెప్పి చూపించాడు. సరే అండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాను. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కా, నువ్వు తినడానికి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడతా అన్నాడు. థాంక్స్ అండి, బాగా ఆకలేస్తుంది అని అన్నాను. అలా రూమ్ లోకి వెళ్ళాను. రూమ్ చాలా నీట్ గా ఉంది. చాలా రోజుల నుండి ఎవరు యూస్ చేసినట్టు లేదు. అక్కడ ఆ గేజ్ పెట్టేసి వాష్రూమ్ లోకి వెళ్ళా. వాగ్రామ్స్ కూడా చాలా నీట్ గా ఉంది. అలా రూమ్ లోకి వెళ్లి మంచిగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి బ్యాగ్ లో నుండి ఒక చిన్న పింక్ టీ-షర్ట్లు ఇంకా చిన్న చెట్టి ఒకటి తీసి వేసుకున్నాను. ఆ పింక్ టీ షర్ట్ వేసుకుంటే చాలా టైట్ గా బిగిసి పట్టుకుంటుంది. కింద చిన్న చెడ్డీ వేసుకున్న పింక్ కలర్ది. తల తుడిచేసుకుని హెయిర్ బ్యాండ్ వేసుకుని బయట హాల్ లోకి వెళ్ళాను. అంకుల్ అక్కడ కూర్చుని మంచిగా మందు కొడుతున్నాడు. టేబుల్ పైన ఒక ప్లేట్ పెట్టి దాని లోచల ఒక బ్రెడ్ ఆమ్లెట్ పెట్టినట్టు ఉన్నాడు. దాని మీద కూడా ఇంకో ప్లేట్ కప్పి పెట్టాడు.
అలా నేను హాల్లోకి వెళ్ళగానే వాడు నన్ను చూసి షాక్ అయిపోయాడు. నేను వాడి ముందు నుండి అలా వెళ్లి ఎదురుగా కూర్చున్నాను. వాడు మెస్మరైజ్ అయినట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు. మొత్తం నన్ను పైనుండి కింది దాకా స్కెన్ చేస్తూ ఉన్నాడు. నారాయణ్ గారు చెప్పండి, బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడతా అన్నారు కదా, చేశారా అని అడిగాను. వాడు మెల్లగా ప్లేటు వైపు చూపించాడు. మాట్లాడకుండా ఆ ప్లేటు ఓపెన్ చేసి చూశాను. ఆ ప్లేటు లోపల బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టాడు. వేడి వేడిగా ఉంది. దాన్ని తీసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. తినేసి అక్కడ పెట్టి చాలా టేస్టీగా ఉండండి, థాంక్స్ అన్నాను. ఇంకా కావాలా అన్నాడు. లేట్ అయిపోయింది కదా అండి, ఇప్పుడేమీ వద్దు అని చెప్పాను. సరే, నీ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు నాకు ఇవ్వు అని అడిగాడు. ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకుంటా అని అడిగాడు. సరే, తప్పే ఉందిలే, నాలాగా ముఖం తెలియని అమ్మాయిని అలా ఇంట్లో పెట్టుకుంటే రేపు వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అనుకొని తెచ్చి ఇస్తానని లేచి వెళ్తూ ఉన్నాను. నేను నడుచుకుంటూ అలా నా రూమ్ వైపు వెళ్తుంటే వాడు వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ స్కాన్ చేస్తూ ఉన్నాడు. వాడు నన్ను చూస్తున్నాడా లేదా అని నేను కూడా వెనక్కి తిరిగి చూశాను. వాడు నా వైపు చూస్తున్నాడు. సరే అని నా రూమ్ లోకి వెళ్లి ఆధార్ కార్డు తెచ్చి వాడికి ఇచ్చాను. వాడు దాని ఫోటో తీసుకున్నాడు. ఇంకా వెళ్లి పడుకుంటానని చెప్పాను. అలా నా రూమ్ లోపలికి వెళ్లి గడియ పెట్టి పడుకున్నాను. ఒక అరగంట తర్వాత దాహం వేసింది. నీళ్ల కోసం హాల్లోకి వచ్చాను. బాటిల్ ఏమైనా దొరుకుతుందని కిచెన్ లోకి వెళ్లి ఫ్రీజ్ ఓపెన్ చేసి బాటిల్ తీసుకున్నాను. వెళ్తుంటే ఎవరో హాట్ గా మూలుగుతున్నట్లు వినిపించింది. ఆ సౌండ్స్ కూడా అంకుల్ బెడ్రూమ్ వైపు నుండి వస్తున్నాయి. అందుకే డోర్ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి వింటున్నాను. కాకపోతే ఎవరి పేరు చెబుతున్నాడా అని తీక్షణంగా వినడం స్టార్ట్ చేశాను. నా పేరు వినగానే షాక్ అయిపోయాను. నా బెడ్రూమ్ లోపలికి వెళ్లి పడుకున్నాను. బాగా లేటుగా పడుకున్నందుకేమో పొద్దున 10:30 లేచాను. ఆ టైంకి తెచ్చి వాష్రూమ్ లోకి వెళ్లి బ్రష్ వేసుకుని స్నానం చేయకుండా బయటికి వచ్చాను. బయటికి వచ్చేటప్పుడు హెయిర్ కి రబ్బర్ బ్యాండ్ వేసుకుని వచ్చాను. హాల్లో అప్పటికే టీవీ చూస్తూ సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు అంకుల్ గాడు. నన్ను మళ్లీ యథావిధిగా చూస్తూ ఉన్నాడు. అక్కడ పక్కనే ఉన్న చైర్ లో కూర్చొని. ఏంటి నారాయణ్ అలా చూస్తున్నావ్ అని అడిగాను. ఏమీ లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా నీకు అని చెప్పాడు. నాకు తెలుసులే అని చెప్పాను. అందంగానే కాదు, చాలా హాట్ గా కూడా ఉన్నావు నువ్వు అన్నాడు. థాంక్యూ, అలాగే నాకు నైట్ షెల్టర్ ఇచ్చినందుకు థాంక్యూ. ఇప్పుడు స్నానం చేసి వెళ్లిపోతాను. బయట ఎక్కడైనా హోటల్ వెతుక్కుని అందులోనే ఉంటాను అని చెప్పాను వాడికి. అయ్యో, ఆ అవసరం ఏముందిలే, నీకు కావాలంటే మా ఇంట్లోనే ఉండు, ఫ్రీగా డబ్బులేం అవసరం లేదు నాకు. పైగా చాలా సంవత్సరాల నుండి ఒక్కడినే ఉంటున్నాను. చాలా రోజులకి మా ఇంట్లోకి ఒక అమ్మాయి రావడం, ఇలా ఉండడం పర్వాలేదు, నీకు కావాల్సిన రోజులు ఉండు అని అన్నాడు. నీకు ఎందుకు ఇబ్బంది అన్నాను. దీంట్లో ఏముంది, నీలాంటి అందమైన అమ్మాయి ఎదురుగా తిరుగుతూ ఉంటే చూస్తేనే కళ్ళకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. అంత అందంగా ఉన్నా ఉండులే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది నువ్వుంటే అని అన్నాడు. సరే, నీ ఇష్టం, నీకు ఇబ్బంది లేదంటే ఇక్కడే ఉంటాను, నాకు కూడా మీ ఇల్లు బాగా నచ్చింది అని అన్నాను. ఓకే, థాంక్యూ, ఫీల్ లైక్ యువర్ హోమ్, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని. మరి ఈ రోజు ప్లాన్స్ ఏంటి అని అడిగాడు. ఏముంది, బీచ్ కి వెళ్లి అలా స్నానం చేసి కాసేపు సన్ బాత్ చేసి వద్దామనుకుంటున్నాను. మీరు కూడా జాయిన్ అవుతారా? అలా బీచ్ దాకా వెళ్ళొద్దాము అని అన్నాను. నీలాంటి అందమైన అమ్మాయితో బీచ్ కి వెళ్లి స్నానం చేయడానికి రమ్మంటే ఎందుకు రాను అని నవ్వుతూ అన్నాడు. అయితే వదండి, వెళ్ళాం అని అన్నాను. ఇద్దరం బీచ్ దగ్గరకు వెళ్ళాము. నా చేయి పట్టుకుని బీచ్ వైపుకి తీసుకెళ్తున్నాడు. అలా బీచ్ లోకి వెళ్ళాము. అలలు వచ్చి మమ్మల్ని అలా తాకుతూ మమ్మల్ని ముందుకి వెనక్కి తోస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాం, ఇంకా ముందుకు వెళ్ళామని నన్ను లోపలికి తీసుకెళ్లాడు. అలా నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. వాటర్ లో ఆడుకుంటున్నాం. సడన్ గా పెద్ద అల వచ్చి అతన్ని నా మీదకి పడేసింది. నారాయణ్ వచ్చి నా మీద పడ్డాడు. అప్పుడు కావాలని చేశాడో అనుకోకుండా జరిగిందో తాను నా పెదాలను ముద్దాడాడు. ఇద్దరం లేచి నుంచున్నాము. ఆ ముద్దుకు నా ఒంట్లో వేడి పుట్టింది. మెల్లగా ఇద్దరం చేతులు పట్టుకుని బయటకు వచ్చి ఇసుక పైన పడిపోయాం. నీ ముద్దు సూపర్ తన్మయి అని అన్నాడు.
ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి కామన్ ఏముందిలే అని అన్నాను. అవునా, అలా అయితే చాలా ముద్దులు పెట్టుకోవచ్చు నిన్ను అని అన్నాడు. మీ ఇష్టం, పెట్టుకుంటా అంటే పెట్టుకో, ఫ్రెండ్షిప్ లో ఏముందిలే అని అన్నాను. ఏమో మీ జనరేషన్ వాళ్ళు చాలా స్పీడ్, కానీ మా టైంలో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకోవాల్సిందే అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటావా అన్నాను. ఏం వద్దులే, కానీ నాకు ముద్దుతో ఆగాలని లేదు, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని ఉంది అని అన్నాడు. అంటే ఎక్కడి దాకా వెళ్ళాలని ఉంది అని అడిగాను. చెవి దగ్గరికి వచ్చి 2 రాత్రులు గడపాలని ఉంది అన్నాడు నవ్వుతూ. ఛీ, పాడు ఏంటి ఆ పాడు ఆలోచన అని అన్నాను. ఏంటి నీకు ఇష్టం లేదా అని అడిగాడు. లేదని నేను చెప్పానా అని అన్నాను నవ్వుతూ. మరి ఇంకెందుకు లేటు, పద ఇంటికెళ్ళాం అని అన్నాడు. అలా అనుకోని టీ షర్టు షార్ట్ వేసుకొని అక్కడ నుండి బయలుదేరి యాక్టివా ఎక్కి ఇంటికి వెళ్లడం స్టార్ట్ చేశాం. యాక్టివా పైన వెనకాల నుండి మొత్తం అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను. ఇల్లు తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. నారాయణ్ గబగబా డోర్ క్లోజ్ చేసేసి గడియ పెట్టేసి వచ్చి నా మీద విరుచుకుపడ్డాడు. అలాగే బెడ్రూమ్ లోకి వెళ్ళాం. రాత్రికి డిన్నర్ ఫినిష్ చేసి మళ్ళీ ఇద్దరం కలిసి ఒకటే బెడ్రూమ్ లో పడుకున్నాము. మరుసటి రోజు పొద్దునే నిద్ర లెగవగానే మళ్ళీ ఒకసారి. అలా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అలా 5 రోజులు నేను నారాయణ్ ఇంట్లోనే ఉన్నాను. రోజు సాయంత్రం అవ్వగానే ఎంజాయ్ చేయటం, పొద్దున కాసేపు అలా బీచ్ కి వెళ్లి స్నానం చేయటం, దగ్గర్లో ఏమైనా పబ్బు ఉంటే రాత్రిపూట వెళ్లడం, ఇలా రకరకాలుగా గోవాలో తిరిగి ఆ 5 రోజులు అతనితో ఎంజాయ్ చేశాను. ఇంతలో నాకు ఒక ఫోన్ వచ్చింది. హాయ్ తన్మయి, నా పేరు సుధీర్, గుర్తుపట్టావా అని అడిగాడు. గుర్తుపట్టాను సుధీర్, ఎయిర్పోర్ట్ కలిసాం కదా అని అన్నాను. గోవాలోనే ఉన్నావా ఇంకా అని అడిగాడు. ఆ గోవాలోనే ఉన్నానని చెప్పాను. నాకు నిన్ను కలవాలని ఉంది, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి వచ్చి కలుస్తా అని అన్నాడు. ఎందుకు కలవాలని ఉంది అని అడిగాను. చెప్పాను కదా తన్నయ్య, నిన్ను చూసినప్పటి నుండి నా మైండ్ లో లేదు, అంత అందంగా ఉన్నావు. ఈ 5 రోజుల నుండి నీకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామని వెయిట్ చేశాను, కానీ నేను ఇక్కడ వేరే వాళ్ళతో ఉండడం వల్ల నీకు ఫోన్ చేయడం కుదరలేదు. ఈ 5 రోజులు వాళ్లతో అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్లి వాళ్లతో టైం స్పెండ్ చేశాను. ఇప్పుడే వాళ్ళందరూ వెళ్లిపోయారు. ఇంకా వెంటనే లేట్ చేయకుండా నీకు ఫోన్ చేశాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నీ దగ్గరికి వచ్చి కలుస్తాను. ఇంకో మాట కూడా చెప్తా విను, నాకు నీతో మసాజ్ చేయించుకోవాలని ఉంది, నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. నీకు నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు ఎన్ని డబ్బులు అడిగినా సరే ఇస్తాను. ఆ రోజు ఎయిర్పోర్ట్ ఆ స్పా సెంటర్లా ఒక 5,000 ఇవ్వడానికి మొహమాట పడ్డాను. నా దగ్గర డబ్బులు ఏముంటాయని అనుకోకు. మాకు ఊర్లో 2 రైస్ మిల్లు ఉన్నాయి, ఒక 100 ఎకరాలకి పైన భూములు ఉన్నాయి. నేను సిటీలో జాబ్ కూడా చేస్తున్నాను, లక్షల అడిగినా సరే ఇస్తాను. నాకు నువ్వు కావాలి, నేను నీతో టైం స్పెండ్ చేయాలి అని అన్నాడు సుధీర్. బాబు ఆగు, వెయిట్ చే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో తెలుసా? అసలు అలాంటివి నేను చెయ్యను, డబ్బులకి అస్సలు చెయ్యను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అన్నాను. సరే సారీ అలా అన్నందుకు బట్ ఉన్న బట్ట లేక ఆత్రంతో అడిగేసా. అంత అందంగా ఉన్నావు నువ్వు, కనీసం డబ్బులు కైనా ఒప్పుకుంటావు అనుకున్న సారీ అడిగినందుకు అట్లీస్ట్ నిన్ను కలిసే అవకాశం అయినా ఇవ్వు అని బ్రతిమాలాడు. ఒక 2 నిమిషాలు మనసులో ఇలా అనుకున్నాను, ఇంకా ఈ ముసలాడితో ఎన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, అక్కడ పెళ్లి కాని యువకుడు, పైగా డబ్బులు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. వాడిని పట్టుకుంటే డబ్బులుకి డబ్బులు, ఎంజాయ్ కి ఎంజాయ్మెంట్ అని మనసులో అనుకుని, నువ్వెక్కడున్నావో చెప్పు, నాకు కూడా ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ తిరిగి బోర్ కొట్టింది, నువ్వున్న లొకేషన్ కి వస్తాను అని చెప్పాను. నేను మార్టిన్ బీచ్ దగ్గర ఉన్నాను అని చెప్పాడు. సరే నీ లొకేషన్ నాకు షేర్ చేయి, నేను రేపు మధ్యాహ్నం అక్కడికి వస్తాను అని చెప్పాను. నీకు నా లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నాడు. సరే ఇంకా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశా. తర్వాత నారాయణ్ దగ్గరికి వెళ్లి, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, 5 రోజులు నీతో ఉండి చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఈ ఒక్క రాత్రి నీతో ఉండి ఇంకా ఎంజాయ్ చేసి రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి. మా రిలేటివ్స్ కొంతమంది గోవా వచ్చారు, వాళ్ళు ఫోన్ చేశారు రమణి, రేపు అక్కడికి వెళ్లి వాళ్ళని కలవాలి అన్నాను. ఓ అవునా, నువ్వు ఇంకొక 10 రోజులు ఉంటావనుకున్నాను అన్నాడు.
పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసేసి బయటికి వచ్చి బట్టలు వేసుకుని నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. డోర్ దగ్గరికి వెళ్లి వాడికి ఒక హాగ్ ఇచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుండి వాడికి బాయ్ చెప్పి బయలుదేరిపోయాను. ఇంత చేసిన వాడికి నా ఫోన్ నంబర్ ఇవ్వలేదు. నేను వాడిని జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా ఈ 5 రోజులు వాడితో కలిసి ఎంజాయ్ చేశాను అంతే. అలా నారాయణ్ కి బాయ్ చెప్పేసి సుధీర్ ఉన్న లొకేషన్ కి బయలుదేరాను. తర్వాత సుధీర్ తో ఎంతగా ఎంజాయ్ చేసింది మీకు తర్వాత భాగంలో తెలియచేస్తాను. పార్ట్ 3 కోసం పార్ట్ 3 అని కామెంట్ చేయండి.